మార్కెట్లో టమాటా ఏ సీజన్లోనైనా లభిస్తుంది. ఇది నిత్య పంట. ఏ కాలంలో అయినా సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో హెచ్చుతగ్గులను గమనిస్తూ రైతులు దపదపాలుగా విత్తుకొని సాగు చేస్తున్నారు. అయితే నాణ్యమైన అధిక దిగుబడులను తీయటంలో మాత్రం విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో టమాటా సాగులో అధిక దిగుబడుల కోసం పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. టమాటా పంటను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. కానీ అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం ఈ పంట తట్టుకోలేదు. అందువల్ల శీతాకాలంలో సాగు చేసిన పంట నుంచి అధిక దిగుబడి వస్తుంది. సారవంతమైన నేలలు, ఇసుకతో కూడిన గరప నేలలు టమాటా సాగుకు అనుకూలం. ఖరీఫ్ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రైతులు టమాటాను సాగు చేశారు. అయితే లేట్ ఖరీఫ్లో టమాటాను సాగు చేయాలనుకునే రైతులు అనువైన రకాలు, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా పొలం తయారీ, పోషకాలు, ఎరువులు, నీటి యాజమాన్యంతో పాటు చీడపీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చంటూ యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. టొమాటో అది ఖరీఫ్లో కానీ రబీలో కానీ ప్రధాన పంటగా పండిస్తుంటారు. కాలానుసారంగా మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎక్కువ దిగుబడిని పొంది ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఇదే విధంగా టమాటా సాగుకు ముఖ్యంగా ఎంచుకోవాల్సింది నేలలు. దీనికి ఎర్రగరప నేలలు ప్రధానంగా అనుకూలమైనవి. అంటే ఉదయజని సూచిక 6.5 నుంచి 7.5 ఉన్నట్లయితే నేలలు టమాటో సాగుకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా టొమాటోలో విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు అధిక దిగుబడినిచ్చే కాలానికి అనుగుణంగా ఉన్నటువంటి విత్తనాలను ఎంచుకోవాలి. అంటే ఖరీఫ్కి ముఖ్యంగా ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో లేట్ ఖరీఫ్కి అనుకూలమైనటువంటి వెరైటీస్ అంటే మనకు పూసా రుబీ మరియు అర్క వికాస్ వంటి వెరైటీలను మనం ఎంచుకోవాలి. లేదా మనకు ప్రైవేట్ రకాలైనటువంటి సాహో కానీ, US 618 కానీ, US 440 కానీ, లేదా అన్నపూర్ణ, లేదా PHS 448 వంటి విత్తనాలు మనకు ఫర్టిలైజర్ షాప్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటి అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎన్నుకోవాలి. విత్తన రేట్ వచ్చేసి మనకు ఎకరానికి దాదాపు సూటి రకాలైతే 200 గ్రాములు, అదే మనకు హైబ్రిడ్ రకాలైతే 60 నుంచి 80 గ్రాములు మనకు ఎకరానికి సరిపోతుంది. ఈ విధంగా విత్తనాన్ని ఎంచుకున్న తర్వాత టమాటాలో ముఖ్యంగా మనము నారుమడిని చేసుకోవాలి. నారుమడిని చేసుకొని నారును పెంచుకోవాలి. నారుమడికి మనకు దాదాపుగా ఒక ఎకరానికి సరిపడే నారు అవసరమైనట్లయితే దాదాపు 4 అడుగుల పొడవు, 1 మీటర్ వెడల్పు ఉన్నటువంటి నారుమడిని సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా నారుమడిని సిద్ధం చేసుకున్న తర్వాత మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధికి మనము క్యాప్టన్ లేదా థైరమ్ ఒక 3 గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకోవాలి. ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ మనము 4 గ్రాముల శిలీంద్ర నాశనంతో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా విత్తన శుద్ధి అయిపోయిన తర్వాత విత్తనాన్ని మనము ఒక 10 సెంటీమీటర్ల ఎడంలో నారుమడి మీద మనము విత్తుకోవాలి. విత్తనాన్ని విత్తుకునే ముందే మనము ఈ కార్బోఫ్యూరన్ గుళికలను కానీ, లేదా ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్తో కానీ మనము నేలను అంటే నారుమడిని మనము పిచికారీ చేసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది. ఇదే విధంగా మళ్ళీ 3 వారాల నారుకి మనము కాపర్ ఆక్సీ క్లోరైడ్ను మళ్ళొకసారి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా నారుమడిని మనము 3 నుంచి 4 ఆకుల దశలో అంటే దాదాపు 25 రోజుల తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంటింగ్ చేసే ముందు ఈ నారుని మనము ఒక 2 ml రోగారు ప్లస్ 1 ml బావిస్టిన్లో మనము ముంచుకొని మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్నట్లయితే చీడపీడలు ఎక్కువగా రాకుండా నివారించుకోవచ్చు. టమాటాలో ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకం. ఎరువులను వాడటం వలన ఉత్పత్తి పెరుగుతుంది, కాయ కూడా నాణ్యతగా ఉంటుంది. అయితే ఎరువులను నేరుగా కాకుండా డ్రిప్ ద్వారా అందిస్తే మొక్కలకు సమపాళ్లలో అంది మంచి దిగుబడులు వస్తాయి. మరోవైపు చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో వాటిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది. నత్రజని, భాస్వరం, పొటాషు 24 కిలోలనిచ్చే విధంగా మనం ఎరువులని తీసుకోవాలి. దుక్కి దున్నే టైంలోనే మనము పశువుల ఎరువు, బాగా మాగినటువంటి పశువుల ఎరువు 10 టన్నులు ఎకరానికి వేసుకోవాలి. అందులో మళ్ళీ యూరియా మనం 1 పాలు దుక్కి దున్నే సమయంలో మరియు భాస్వరం, పొటాషులను దుక్కి దున్నే సమయంలో వేసుకున్నట్లయితే దిగుబడి బాగుంటుంది. అదేవిధంగా మళ్ళీ యూరియాని 2 పాలుగా అంటే దాదాపు 30 రోజులు, 45 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకోవాలి.
ఈ విధంగా టమాటో ఎరువులను వేసుకున్న తర్వాత మనం టమాటో నారుని ప్రధాన పొలంలో ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్న తర్వాత మనకు దాదాపు 50 నుంచి 60 రోజుల్లో మనకు పూత మొదలవుతుంది. తర్వాత 10 రోజుల నుంచి మనకు కాత మొదలవుతుంది. కాత మొదలైనటువంటి 2 నెలల వరకు మనకు కాత కంటిన్యూ అవుతుంది. కాయ పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఈ కాయ పగుళ్ళు రాకుండా ఉండడానికి మనము దుక్కిదున్న సమయంలోనే మనము 10 నుంచి 12 కిలోల బోరాన్ వేసుకోవాలి. బోరాన్ వేసుకున్నట్లయితే మనకు కాయ పగుళ్ళు ఎక్కువగా ఉండవు టమాటోలో. దీనితో పాటుగా మనము ఒక 10 కిలోల జింక్ సల్ఫేట్ లేదా జింక్ సల్ఫేట్ని మనం 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు 20% దిగుబడి పెంచుకోవచ్చు. ఈ విధంగా సూక్ష్మ పోషకాలని ఈ విధంగా ఇచ్చుకోవాలి. లేదంటే మనకు మార్కెట్లో IAHR వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అరకా వెజిటబుల్ స్పెషల్ అనేది దొరుకుతుంది. దీన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనకు దాదాపు 20% దిగుబడి పెరుగుతుంది. ఈ విధంగా మనము ప్రధాన పొలంలో నారును నాటుకున్న తర్వాత ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత టమాటోలో 2 రకాలు ఉంటాయి. అవి డిటర్మినేట్ మరియు ఇండిటర్మినేట్ టైప్. అంటే డిటర్మినేట్ అంటే తక్కువ కాల పరిమితి ఉండి తక్కువ హైట్లో పెరిగేటువంటి మొక్కలు, మరియు ఇండిటర్మినేట్ అంటే కొంచెం తీగలాగా పాకేటువంటి మొక్కలు. అంటే ఈ డిటర్మినేట్ వాటికి మనము ఈ వెదురు కర్రలతో కానీ స్టిక్స్తో కానీ మనము ఊతం అంటే సపోర్ట్ ఇచ్చుకోవాలి. అదే ఇండిటర్మినేట్ వెరైటీస్ అయితే మనము దాదాపు పురికోస కానీ లేదా కొంచెం పొడవాటి కర్రలతో కానీ మనం ఊతం ఇచ్చుకోవాలి. ఇది తప్పనిసరి. ఈ విధంగా చేసినట్లయితే మనకు అది కాండము నేల మీద వాలి కాయలు నేలకు తగలకుండా ఉండి మరియు కాయ నాణ్యత బాగుంటుంది. అదేవిధంగా టమాటోలో కలుపు నివారణకు మనము దుక్కి దున్నిన తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ ముందు మనము ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే పెండిమిథాలిన్ 1 లీటరు 200 లీటర్ల నీటికి కలుపుకొని 1 ఎకరానికి మనం పిచికారీ చేసుకోవాలి. ఇది పిచికారీ చేసుకున్న తర్వాత 20 నుంచి 48 గంటల్లో మనము నారుని ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ మనము టమాటో నారు ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత మళ్ళీ 30 రోజులకు ఈ కలుపు బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో మనము మెట్రిమ్యూజిన్ 300 గ్రాములు ఎకరానికి మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ కలుపు అనేది నివారించుకోవచ్చు. ఈ విధంగా కలుపు నివారణ చేపట్టాలి. తర్వాత మనకు టొమాటోలో చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా టమాటో అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది పిన్వామ్. అంటే ఈ మధ్య ఎలా ఎక్కువగా బాధిస్తున్నది ఈ టొమాటో పిన్వామ్. ఈ విధంగా టొమాటో పిన్వామ్ని మనము అరికట్టాలంటే 1 ఎకరానికి మనకు 4 నుంచి 5 వరకు పిన్వామ్ని ఆకర్షించేటువంటి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. లేదా మనము ఒక 0.3 ml స్పైనోసైడ్ కానీ లేదా 0.3 ml కోరోజన్ కానీ పిచికారీ చేసుకోవాలి. లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ని అది పిచికారీ చేసుకున్నట్లయితే పిన్వామ్ యొక్క బెడదను మనం తగ్గించుకోవచ్చు. ఇదే విధంగా ఇదే యాజమాన్య పద్ధతిని మనము ఈ టొమాటో ఫ్రూట్ బోర్ అంటే కాయతొలుచు పురుగుని కూడా మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా మనం యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకు దాదాపు ఎకరానికి 16 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వచ్చేసి కాయ నాణ్యత బాగుంటుంది మరియు నష్టాలను తగ్గించుకొని ఎక్కువ లాభాలని పొందవచ్చు. అదే హైబ్రిడ్స్లో అయితే మనము ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకు దాదాపు ఎకరానికి 25 నుంచి 30 టన్నుల వరకు మనము దిగుబడిని పొందవచ్చు. కాయ నాణ్యతను బట్టే మార్కెట్లో ధర పలుకుతుంది. కాబట్టి టమాటాను సంప్రదాయబద్ధంగా నేలపై సాగు చేస్తే నాణ్యత రాదు. స్టేకింగ్ విధానంలో సాగు చేస్తే కాయ నేలకు తగలవు. దీంతో కాయ దెబ్బతినదు. ఇటు బరువు పెరగడంతో పాటు షైనింగ్ వచ్చి మంచి రేటు వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 16 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది. అదే స్టేకింగ్ విధానంలో 25 నుంచి 40 టన్నుల దిగుబడిని తీసే అవకాశం ఉంది. పైగా పంట కాలం పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ రోజుల పాటు దిగుబడిని తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.